పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గోదావరి కాని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రామగుండం రీజియన్ కమిటీ సమావేశం డి బుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సుమారు 200 సులభ్ కాంప్లెక్స్లు ఉన్నాయని, ఈ కాంప్లెక్స్లతో సుమారుగా 200 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. పనిచేసే కార్మికులకు ఏ విధానైనా అమలు చేస్తున్నట్లు HDFC బ్యాంక్ ద్వారా సులభ్ కాంప్లెక్స్లతో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా ఎక్స్గ్రేషియా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. EFI, EPF, బోనస్ తదితరి చట్టబద్ధమైన హక్కులను అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని వెంకన్న డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో IFTU రాష్ట్ర అధ్యక్షులు, FCCWU రాష్ట్ర ఉపాధ్యక్షులు, సులభ్ వర్కర్స్ యూనియన్ నాయకులు S లలిత, K వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో సుమారు 200 సులభ కాంప్లెక్స్లు సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్నది. దీనికి ఈ సులభ కాంప్లెక్స్లో కాంట్రాక్ట్ కార్మికులు 200 మంది అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటారు. వీరికి 30 రోజులు పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో అది మాత్రం ఈ కార్మికులకు 26 రోజుల జీతం మాత్రమే కట్టివ్వడం జరుగుతున్నది. వీరికి ఆ దుర్గంధం దగ్గర పనిచేస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం కానీ, అదేవిధంగా సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ కానీ ఈ కార్మికులకు ఒక వైద్య సౌకర్యం ఇవ్వట్లేదు. అదేవిధంగా PF కూడా కటింగ్ చేయట్లేదు. అదేవిధంగా వీరికి బోనస్ లేదు. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ కూడా లేదు. గతంలో కూడా కొన్ని ఏరియాలో జబ్బులకు గురై కార్మికులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మందమర్రి లాంటిలో సెప్టిక్ ట్యాంక్లో కూడా 2 కార్మికులు పడి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా సింగరేణి యాజమాన్యం కానీ, సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ కానీ ఈ కార్మికుల యొక్క విషయాలు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. ఒక్కొక్క సులభ కాంప్లెక్స్కు సుమారు సింగరేణి యాజమాన్యం 25,000 రూపాయలు చెల్లిస్తున్నారు. కానీ ఈ సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ 25,000కు సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ ప్రతి కార్మికునికి 20 రోజులు 9,361 రూపాయలు మాత్రం చెల్లించడం జరుగుతున్నది. అంటే ఈ లెక్క సుమారు సులభ్ ఇంటర్నేషనల్ లక్షలాది రూపాయలు ప్రతి నెల ఈ కార్మికులను దోచుకుంటుంది ఇంటర్నేషనల్ సంస్థ. కాబట్టి సింగరేణి ప్రాంతంలో ఉన్న ఈ సులభలో పనిచేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వైద్యం, బోనసు, PF, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి కార్మికుల యొక్క సమస్యల మీద సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ వీళ్ళ సమస్యల మీద ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్లో సింగరేణి భవన్ ముందు ధర్నా నిర్ణయించాలని భావించింది. కాబట్టి ధర్నా చేయాలని, కాబట్టి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సులభ కార్మికులందరూ కూడా ఈ ధర్నా విజయవంతం చేయడం కోసం కంపల్సరిగా సంఘానికి అతీతంగా, యూనియన్కి అతీతంగా కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ IFTU రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతున్నది.